కానుగుంట కాలనీలో ఎన్ని ఓట్లు ఉంటాయి? మా ఇంట్లో మొత్తం ఈ కానుగుంటలో ఓట్లు మొత్తం ఉంటాయి 300 ఇక్కడ ఈ లైన్లో, అక్కడ వెనక లైన్లో కూడా ఉంటాయి. మొత్తంలో 800 ఉంటాయి. 770 ఉంటాయి. 800 అనుకో అమ్మా, 800 అదే ఓట్లు ఉంటాయి. వచ్చినప్పుడు వేస్తున్నాము, అడుగుతలే రారా అంటున్నాడు, వేయించుకుంటుండే అవతల పడుతున్నాడు. అంటున్నప్పుడు నాకు పింఛన్ రాలేదు, నాకు రోడ్లు రాలేదు, నువ్వు ఎందుకు అడగలేదు? నాకు నీళ్లు పడుతున్నాయని అడిగితే చేపిస్తాము. ఇదైతే కానీ నువ్వు ఎన్ని ఎలక్షన్ చూసినా 50 సంవత్సరాలు అంటున్నా కదా. ఇక్కడ చూసి మా దగ్గర కూడా మాకు ఎంతో మంది వాళ్ళు వచ్చిండ్రు, కాంపరేటర్లు పోయిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది? కేసీఆర్ ఉండగానే బాగుందమ్మా, కొంచెం పర్వాలేదు, మంచిగానే ఉంది. లేని వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకు డబ్బులు ఇచ్చిండు, ఇలాంటి వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చిండు. ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి అంటే 10-20 వేలు ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు. ఈయనేమి ఇవ్వాలి మాకు, ఏమి ఇచ్చిండు? ఒక నెల వస్తుంది, ఒక నెల రావట్లేదు. ఒక నెల 2 నెలలు వేస్తే మళ్ళీ ఇంకొక నెల బిల్లు పడుతూనే ఉన్నది. తిరిగి ఏడున్నది, ఇంకా ఏం లేదు. 2500 పడ్డాయా? పర్లేవు, అవి కూడా రాలా. ఏమి లేవు అంటున్నా కదా. అసలు ఒక్కొక్క రూమ్లలో ఉండడానికి ప్రాబ్లం. 500 లేవు. మాకు ఫ్రీ బస్ ఇచ్చినా అందులో ఎక్కలేము మేము. జనాలు అందరూ టైర్ల కింద వాడు చచ్చిపోయేటట్టే ఉన్నారు. ఎక్కి ఎక్కి మాకు డ్యూటీలకు టైం అయినా మేము ఛార్జ్ ఒక్కనాడు కూడా బస్సులో ఎక్కలేదు. ఇక్కడ ఒక్కొక్క రూమ్లో ఉంటున్నాం మేము. మాకు అసలు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి డబల్ బెడ్రూమ్ ఇల్లు, సొంత ఇళ్ళకి వచ్చినాయి, కానీ మామూలు వాళ్ళకైతే రాలేదు. అసలైన పేదవాళ్ళకి రాలేదు ఇల్లు. చాలా మందికి వచ్చినాయి మనకి.